హాయ్ హలో అందరికీ. ఇంక ఈ వీడియో ఏంటంటే నాకైతే ఒక సిస్టర్ కామెంట్ చేసిందండి. మీరు ఆజ్ఞలో ఏం పెట్టుకున్నారు, అది ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది ఒక వీడియో క్లియర్గా చేసి పెట్టండి అని పెట్టిందనమాట. ఇంకా తన కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను పెట్టుకుంటాను, దాన్ని ఒక వీడియోలో చూసి తనకు తెలుసుకోవాలనిపించింది, నాకు కామెంట్ చేసింది. ఇవి ఏంటంటే కుబేర కుండలు అంటారు కదండి, ఇవి నేను దీపావళికి తెచ్చుకున్నాను అనమాట. ఇవి పూజలో పెట్టుకుంటాను. అయితే ఇంకా డైలీ దేవుని గదిలో అయితే ఉంచును, ప్లేస్ కూడా సరిపోదు. అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఎక్కువగా పూజలు ఉండేటప్పుడు అయితే పెట్టుకుంటాను అనమాట వీటిని. అలాంటి టైంలో పూజా మందిరంలో పెడతాను. ఇంకా మిగతా టైంలో ఖాళీగా ఉంటాయి. అయితే వీటిని ఖాళీగా ఎందుకు ఉంచడం అనేసి, వీటిని మనం ఎప్పుడు పూజలో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా వీటిని నిండుగా నింపుకొని ఏవైనా మనం పెట్టుకోవాలి. అయితే నాకు అన్నపూర్ణ దేవి దగ్గర అయితే పెట్టుకోవాలనిపించింది అనమాట వీటిని. ఇంకెందుకంటే మనకి అన్న వస్త్రాలు లోటు లేకుండా చూసుకునేది ఆవిడే కదా. నేనైతే అన్నపూర్ణ దేవిని వంటగదిలో పెట్టుకొని మంగళవారం శుక్రవారం ఆగ్నేయ దీపంతో పాటు అమ్మవారిని కూడా పూజించుకుంటాను. చాలా వీడియోలో చెప్పాను మీకు. నాకు ఇష్టం అనమాట అలాగా. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఇంకా నేను చేస్తున్నాను మీరు చెయ్యండి అని కాదు, ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈ కుబేర కుండల్ని నేను ఇలాగా బియ్యం, పప్పులు, గోధుమలతో నింపుకొని అనమాట, నిండుగా నింపుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలనిపించింది. ఆగ్నేయంలో అమ్మవారు ఉన్న దగ్గర ఆ ప్లేస్లో కిందన పెట్టుకున్నాను అనమాట. నాకెందుకో మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా నిండుగా పెట్టుకుంటే ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, ఎప్పుడు మనకి అన్న వస్త్రాలు లోటు లేకుండా చూస్తారు కదా అని ఒక నమ్మకం. ఎందుకంటే ఈ కుబేర కుండల్ని ఎక్కువగా అమ్మవారి పూజల్లోనే వాడుతూ ఉంటాము. అయితే మిగతా టైంలో వీటిని ఖాళీగా ఉంచకుండా నిండుగా ఉంచుకోవాలి అనేది ఒక కోరిక అనమాట నాకు. అందుకని నేనైతే వీటిని ఇలాగా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఏంటంటే వీటిని అవి అలా ఉంచుకోకుండా మారుస్తాం కదా, మార్చేటప్పుడు మళ్ళీ కొత్త వేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అలాగే అమ్మవారి దగ్గర పెట్టేసి మంగళవారం శుక్రవారం అయితే ఇలాగ దీపం పెట్టి నైవేద్యం పెట్టేసి ధూపం అది పెట్టుకుంటాను అమ్మవారికి. తర్వాత ఇంట్లో పూజ అయితే పూజ చేసుకుంటాను. నా పాత వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది నా పూజ విధానము. నాకు ఎక్కువగా అందంగా అలంకరించుకోవడం ఇష్టం, పువ్వులు పెట్టి ఎక్కువ పూజ చేసుకుంటాను అనమాట. అయితే ఇంకా పూజ అంతా అయిపోయాక ఇగోండి దీపం పెడతాం కదా, దానిపైన వాటర్ వేసి కొంచెం పచ్చకర్పూరం వేస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. నాకు ఇలా ఇష్టము, ఇలా పెట్టుకున్నాను. ఇంకా సిస్టర్కి నచ్చింది, క్లియర్గా చెప్పమన్నారు, క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అయితే ఇంకా నా పూజ విధానం అయితే ఎలా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.